నాయనార్ల గాథలు. ఇలైకుడి మారనార్ నాయనార్. ఈశ్వరుడు కులమతాలకు, వృత్తి ప్రవృత్తులకు అందనివాడు. వాటికి అతీతమైనవాడు. అందరికీ ఆధారమైన సత్తువ, చిత్తము ఆ పరమేశ్వరుడు. సచిదానంద స్వరూపుడు. వీరు వారని ఎంచక అందరినీ అక్కున చేర్చుకునే ఆనందకారకుడు, ఆనంద స్వరూపుడు. అందుకే బోయవాడైన ఆ తిన్నడు తల్లి ప్రేమతో తపించిపోయి మాంసాన్ని నివేదిస్తే మహదానందంగా తిని కన్నప్పగా అనుగ్రహించాడు. కుమ్మరి పనిచేసే తిరునీలకంఠ నాయనారు తప్పు చేసిన తన మీద పెట్టిన ఆన కోసం జీవితమంతా భక్తితో తపిస్తే అతని కోసం తానే స్వయంగా దిగివచ్చాడు, కైవల్యాన్ని అనుగ్రహించాడు. ఆ శివలీలలు అనంతమైనవి, అనంత కారుణ్యాన్ని నింపుకున్నవి. భక్తికి వశపడతానని ప్రతిసారి రుజువు చేసిన భగవంతుని అభివ్యక్తులవి. ప్రతి ఆలయంలో ఇప్పటికీ నిలిచి ఆ శివుని భజిస్తున్న నాయనార్ల గాథలు కేవలం కథలు కాదు, జరిగిన యథార్థ సంఘటనలు. అటువంటి మరో దివ్యమైన జీవన గాథ పంట కాపైన మారనార్ కథ. రైతులు అన్నదాతలు. విత్తు నాటిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రతి ఒక్క దశలోనూ రైతు అమ్మ ప్రేమని పంచితేనే ఆ విత్తు మొలకెత్తి ధాన్యలక్ష్మిగా మారి మన కడుపుని నింపుతుంది. ఆ విధంగా ఇలైకుడి అనే గ్రామంలో రైతుల పంటకి కాపలా కాసే పని చేసేవాడు మారనార్. ఆయన నిరంతర మహేశ్వర పూజా వ్రత తత్పరుడు. అతిథి మహేశ్వరోభవ అనేదే ఆయన సిద్ధాంతం. విభూతితో తిరుపుండ్రాలు పెట్టుకుని రుద్రాక్షలు ధరించిన సత్పురుషులను, బాటసారులను కూడా సాక్షాత్తు ఆ ఈశ్వరునిగా భావించి సేవించడమే మహేశ్వర పూజా విధానం. అటువంటి అతిథులు ఎవరు తన కంటపడినా మారనార్ వదిలేవారు కాదు. వారిని సాక్షాత్తు శివుని స్వరూపంగా భావించి తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి వెంట తీసుకు వెళ్ళేవారు. కాళ్ళు కడిగి ఆ జలాన్ని తన శిరస్సున జల్లుకునేవారు. ఈశ్వరార్చనలో చేసినట్టే ఆ అతిథికి ధూప దీపాదులు అర్పించి చక్కగా భోజనం పెట్టి వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారి కూడా కొంత దూరం వరకు వెళ్ళి సాగనంపి వచ్చేవారు. అతిథి సేవ చేసేవారింట శివార్చనలు నిత్యము జరిగే చోట లక్ష్మీదేవి నిత్యమై కొలువుంటుంది. అందువల్ల మారనార్కి సంపదకు లోటు లేదు. కానీ ఆ సంపద తనకి చెందినది కాదని, అది ఆ ముక్కంటికి చెందినదని మారనార్ భావించేవాడు. సంపద మీద వ్యామోహాన్ని, సంపద ఉన్నదనే ఆడంబరాన్ని ఇసుమంతైనా ప్రదర్శించేవాడు కాదు. బంగారమైన కొలిమిలో కాలిస్తే కానీ శుద్ధమవదు కదా. అందుకే బంగారమని తెలిసిన ఆ పుత్తడికి పుటం పెట్టి మారనార్ భక్తి ప్రకాశాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు ఆ ఈశ్వరుడు. ఈశ్వర సంకల్పం చేత మారనార్ సంపదలన్నీ క్రమంగా కరిగిపోయాయి. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టులో కోల్పోయాడు. తినడానికి కూడా గింజలు లేని దుర్భర దారిద్ర్యంలో పడిపోయాడు. అయినా సరే తన మహేశ్వర వ్రతాన్ని మాత్రము విడువలేదు. ఉన్నంతలో అతిథులని సేవించుకుంటూ నిరంతరం ఆ ఈశ్వర నామాన్ని జపిస్తూ భార్యాభర్తలిద్దరూ ఒక గుడిసెలో కాపురమున్నారు. ఇదిలా జరుగుతూ ఉండగా ఒకనాటి సమతుల వాతావరణ స్థితిలో ఇంట్లో ఉన్న గుప్పెడు గింజలు ఉదయమే నారుకని పోసి ఇక తినడానికి కూడా గింజలు లేక మారనార్ అతని భార్య కూడా పస్తుతో పడుకున్నారు. ఆనాటి రాత్రి ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుంభవృష్టిగా వాన కురవసాగింది. అటువంటి సమయంలో మారనార్ గుడిసె తలుపు తట్టాడు ఒక శివభక్తుడు.
మారనార్ అతన్ని సాదరంగా లోపలికి ఆహ్వానించి తల తుడుచుకోవడానికి, కట్టుకోవడానికి పొడి వస్త్రాలనిచ్చి సర్వ ఉపచారాలు చేశాడు. కానీ తామే పస్తులున్న పరిస్థితిలో సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా ఉన్న అతిథికి ఆహారాన్ని సమకూర్చేదెలా? పెద్ద చిక్కే వచ్చింది మారనార్కి. కానీ మనసుంటే మార్గముంటుందని మారనార్ భార్య ఒక చక్కని ఉపాయాన్ని చెప్పింది. ఎంతైనా కార్యేషు మంత్రి కదా భార్య అంటే. ఆమె అన్నది, స్వామి, ఉదయం మీరు నారు కోసం పెరట్లో పోసిన విత్తనాలున్నాయి కదా, వాటిని తీసుకురండి. ఈలోగా నేను పెరటిలో ఉన్న ఆకులతో వ్యంజనాన్ని తయారు చేస్తానని గొప్ప ఉపాయాన్ని చెప్పింది. తమ రేపటి ఆకలిని తీర్చడం కోసం నాటిన విత్తులు. పుడిమి తల్లి గర్భాన్ని చేరి కొత్త ఊపిరి పోసుకుని చిగురులు తొడిగేందుకు నాటిన బీజాలవి. పంట పెట్టేవాడికి ఆ బీజాలు తిరిగి పచనానికి తీయడంలోని బాధ తెలుస్తుంది. ఒక తల్లి పడే గర్భశోకంతో సమానమది. కానీ మారనార్ ఆలోచించలేదు. ఈశ్వరార్చనే తనకు సంక్రమించే ఆ బాధ కన్నా మిన్నని భావించాడు. భార్య మాటకి సరేనని పెరటిలోకి వెళ్ళాడు. అప్పటికే ఆ విత్తులన్నీ తవ్వే పని లేకుండా వర్షానికి నీటిపైన తేలుతూ కనిపించాయి. మారనార్ వాటిని సేకరించి తీసుకువచ్చారు. అతని భార్య వాటిని దంచి వడకట్టి దాంతో తాను తీసుకొచ్చిన ఆకులను కలిపి రుచికరమైన పదార్థాన్ని తయారు చేసింది. అప్పటి వరకు అనుకోకుండా విచ్చేసిన ఆ అతిథి విశ్రాంతి తీసుకుంటున్నారు. భోజనానికి ఆహ్వానించేందుకు వెళ్ళాడు మారనార్. అప్పటి వరకు అక్కడే ఉన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా మాయమయ్యాడు. ఆకాశంలో పరమేశ్వరుడు తన నిజరూపంతో అపరాజితాదేవితో కలిసి దర్శనమిచ్చాడు. మారనార్, నీ మహేశ్వర పూజకి సంతోషించానయ్యా. నీ కడుపు మార్చుకుని రేపటి నీ ఆకలిని కూడా విడిచి పుడమి తల్లికిచ్చిన బీజాలు కూడా అతిథి సేవకిచ్చిన నీ సేవా నిరతి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. మీ దంపతులకి శాశ్వత కైలాసవాసాన్ని అనుగ్రహిస్తున్నాను అని పలికాడు. అంతేకాదు, ఇక నుండి నువ్వు సేవ చేసిన ఈ పుడమి అంటే ఈ గ్రామం పేరుతో కలిసి నీవు ఇలైకుడి మారనార్ నాయనారుగా నా భక్తునిగా శాశ్వత ఘనకీర్తిని ప్రసాదిస్తున్నానని అనుగ్రహించాడు. ఆ విధంగా సంపద పట్ల మోహాన్ని విడిచి సర్వస్య శరణాగతి చేసినటువంటి మారనార్ ఇలైకుడి మారనార్ నాయనారుగా శివభక్తుల్లో శాశ్వత స్థానాన్ని పొందారు. సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు. శుభం.